మేమైతే డార్జిలింగ్ రూట్లో ఎంటర్ అయ్యాము. డార్జిలింగ్ డిస్టిక్లోకి వచ్చామో లేదు అంతే. వాతావరణం మొత్తం ఇందాటి దాకైతే ఫుల్ ఎండగా ఉండేది, హీట్గా ఉండేది. ఇప్పుడైతే మొత్తం క్లైమేట్ అంతా మారిపోయి వర్షం పడుతుంది. చూసారా, ఇక్కడ డార్జిలింగ్ ఏరియాలోకి ఎంటర్ అవగానే మేమైతే ఈ యొక్క దృశ్యాన్ని చూసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో చూద్దాం. చూడండి ఎంత మంచి లొకేషన్ అంటే ఇది. ఇలాగా డార్జిలింగ్ వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట మనకి. ఇది చక్కగా ఇలా రివర్ సైడ్ ఒక మినీ వాటర్ ఫాల్స్ పక్కనే ఇలా ఒక రెస్టారెంట్లో కూర్చొని ఫుడ్ తింటుంటే ఆ వ్యూ భలే అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇదైతే ఘాట్ రోడ్ అయితే ప్రారంభం అవుతుంది. ఇంకా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుకెళ్తే. చాలా మంది ఉన్నారు, ఫోన్ చేసి ఈ లొకేషన్ని ఎన్నోసార్లు వీడియోస్లో చూసి అబ్బా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి లొకేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యాము, నేను మా బ్రదరు మా ఫ్రెండ్స్ అంతా కలిసి. బట్ ఈరోజు అది నిజంగా నెరవేరుతున్నట్టు మీతో అనుకోలేదు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఫైనల్లీ ఇప్పుడైతే మాత్రం డార్జిలింగ్కి వెళ్ళే ఒక ఘాట్ రోడ్ అనేది నిజంగా మన ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఘాట్ రోడ్డు. ఇప్పుడు అలాంటి ఘాట్ రోడ్ జర్నీ మేము చేయబోతున్నాం. ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది. మరి ఆ ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది, ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అయితే చూడాలి. మొత్తం మనకి ఏంటంటే చుట్టూ మేఘాలతో కప్పేసిందండి. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. ఇప్పుడైతే మేము సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే రూట్లో అయితే మాత్రం ఘాట్ రోడ్ మామూలుగా లేదండి, చాలా బాగుంది. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. చాలా హైట్కి వచ్చాము. చూసారు వెనకాలంతా కూడా ఇప్పుడు వర్షం పడుతుంది లైట్గా. ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు నేచర్ చాలా బాగా కనిపిస్తుంది. మాకైతే ఆ నేచర్ చాలా బాగా అనిపించింది. చాలా హైట్లోకి వచ్చాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చూద్దాం ఇంకా ఎన్ని మంచి మంచి ప్లేసెస్ ఉంటాయో అన్నీ చూసి కవర్ చేద్దాం. ఇది ఒక సిటీ అన్నమాట. ఇలా మనం డార్జిలింగ్ ఇక్కడ 30 కిలోమీటర్స్ లోపు వస్తే ధోబీ కోలా అని చెప్పి ఒక సిటీ. ఇంత హైట్లో ఇంత పెద్ద టౌన్ని ఉందంటే చూడడానికి మాత్రం చాలా బాగుంది. మనం ఇప్పుడు కరెక్ట్గా ధోబీ కోలా అంటే సిలిగురి నుంచి డార్జిలింగ్కి ఒక 30 కిలోమీటర్స్ ఉండే బిఫోరే మనకు ఒక ధోబీ కోలా అనే ఒక మినీ టౌన్ వస్తుంది. ఇదైతే మాత్రం పైన చాలా హైట్లో ఉన్నటువంటి ఘాట్ రోడ్లో పైన ఉంటుందన్నమాట. నిజంగా లొకేషన్స్ కానీ ఏరియా కానీ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. కానీ ట్రాఫిక్ అయితే మనం చాలా ఎక్కువ వరకు ఆగిపోయింది ఇలా చాలా చోట్ల. ఎందుకంటే సింగిల్ రోడ్డు బాగా చిన్న రోడ్డు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘాట్ రోడ్లో కొద్దిగా ట్రాఫిక్ అనేది అవుతూ ఉంటుంది. చూసారండి, టౌన్ అయితే మాత్రం ఫుల్గా టూరిస్టులతో చాలా రద్దీగా ఉంది. ఇక్కడ ఇంత పైన ఇలాంటి టౌన్ అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కనే ఇలా పట్టాలు ఉండడం, ఇక్కడే విందా మనం చూసాం ట్రైన్ స్టేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మంచి టూరిస్ట్ ప్లేసు. కురుసోంగో ఈ లొకేషన్ పేరు వచ్చేసరికి కురుసోంగో అన్నమాట. కురుసోంగో టౌన్ ఇది. చూసారా పేరు కూడా ఎంత విచిత్రంగా ఉందో, కురుసోంగో అంటే మనకి ఎలాగంటే ఒక చైనా నేమ్ లాగా, ఒక నేపాలీ నేమ్ లాగా అనిపిస్తుంది. చూసారా, అంటే ఈ లొకేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఉండే మనుషులు కానీ వాళ్ళ యొక్క విధానం కానీ అన్నీ కూడా ఇతర కంట్రీ లాగే అనిపిస్తుంది. మన ఇండియా స్టైల్ అయితే అసలు ఉండదు. మనం ఇక్కడ సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే రూట్లో ఘాట్ రోడ్తో పాటు మనకి పైన చాలా హైట్లో మనకి చాలా టౌన్స్ అనేది వస్తుంటాయండి. చాలా బాగా అనిపిస్తాయి మనకి. ధోబీ కోలా,
సుర్సాంగ్ అనే ఒక విలేజ్, టౌన్స్ ఇలా అన్నీ ఉంటాయి మనకి. కుర్సాంగ్ అయితే మాత్రం చక్కగా టాయ్ ట్రైన్ యొక్క స్టేషన్ ఉంటుంది, చూడడానికి బాగా అనిపించింది. అలాగే ఇక్కడ టూరిస్టులు కానీ చాలామంది ఉన్నారు. పక్కనే రోడ్డు, పక్కనే టాయ్ ట్రైన్ యొక్క ట్రైన్ పట్టాలు. ఇలాగైతే మాత్రం ఎక్సలెంట్గా లొకేషన్ అనిపించింది. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. మేము వెళ్ళేటటువంటి లొకేషన్ మధ్యలో అంటే ఘాట్ రోడ్ అంటే ఓకే అన్నీ కనపడతాయి, చిన్న చిన్న షాపులు అనుకున్నాం, కానీ ఒక మినీ పెద్ద సిటీయే ఇక్కడ ఉంది. నిజంగా ఇంత పెద్ద సిటీని అయితే చూడలేకపోతున్నా. అందులోనూ ప్రకృతి అందాల్లో చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పెద్ద లోయ, రైట్ సైడ్లో అయితే పెద్ద మంచి మంచి చెట్లు, కొండలు, మధ్యలో ఇంత పెద్ద సిటీయా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఒక టాయ్ ట్రైన్ కానీ చాలా చాలా బాగుంది, నిజంగా వేరే కంట్రీలో ఉన్నట్టుగా ఉంది. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ టైంలో టాయ్ ట్రైన్ వచ్చే టైమింగ్స్ కాదు, ఇది మార్నింగే బయలుదేరుతాయి. డార్జిలింగ్ టు సిలిగురికి, న్యూ జలపాయి కూడా ఉంటుందన్నమాట. బట్ ఈ టైంలో లేకపోవడం వల్ల కొంచెం మిగతాది మిస్ అవుతున్నాం. నిజంగా ఈ టైంలో వచ్చుంటే మాత్రం మంచి రీల్ అయ్యేది, మంచి వీడియో అయిపోయేది మాకు, కానీ చూడడం కూడా బాగుండేది. ఈ టైంలో లేదు, ఓన్లీ మార్నింగ్ టైం. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ మార్నింగ్ టైంలోనే ఉంటుందన్నమాట. ఇది తుంగ్ అనే ఒక టౌన్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి టాయ్ ట్రైన్ యొక్క స్టేషన్ అయితే ఉంటుంది. లక్కీగా నాకు తెలిసి టాయ్ ట్రైన్ అయితే కనిపించే అవకాశం ఉంది, ఎందుకంటే సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే టాయ్ ట్రైన్ ఇవాళ 3 అవర్స్ లేట్గా వెళ్తుంది అన్నమాట. దానివల్ల మా అదృష్టం ఉండి చూడాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా ప్రకృతిలో మనకి సహకరిస్తుంది. చూద్దాం మరి టాయ్ ట్రైన్ చూసే అదృష్టం మా ఒక్క టీంకి ఉందో లేదో. మనకి ఏంటంటే రోడ్డుకి అటు సైడ్ వెళ్తుంది, మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది. రోడ్డు మధ్యలోంచి కూడా మనకి ట్రాక్ చూసారా, ఇంతవరకు టాయ్ ట్రైన్ అయితే ఇంకా కనిపించలేదు. మా బ్రదర్ మాత్రం ప్రతి టర్నింగ్లో కూడా అది కనిపిస్తుందేమని చెప్పి చాలా లీగా ఉన్నాడు. మరి ఇప్పుడు దాకా అయితే మాత్రం నిరాశ కనిపించింది. చూద్దాం, మనం అంటూ మనసులో గట్టిగా అనుకుంటే అది కరెక్ట్గా నెరవేరాలని రాసి ఉంటే. చూసారు, ఇది సోనాడా స్టేషన్ అన్నమాట, టాయ్ ట్రైన్ యొక్క స్టేషను. స్టేషన్ చూసారు ఎలా ఉందో. ఇది స్టేషన్, ఇక్కడ వెళ్ళిపోయిందా ఉందా అసలు ఏమీ తెలియట్లేదు. సౌండ్ అయితే వినిపించింది, నాకు తెలిసి వచ్చేసింది అనుకుంటున్నాను. ఫైనల్లీ సాధించాము. ఫైనల్ అయితే ఇదిగోండి టాయ్ ట్రైన్. ఫైనల్లీ అయితే మాత్రం కష్టపడి సాధించాము. మన మనసులో అనుకుంటే అది కరెక్ట్గా జరగాలని రాసుంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. చూసారా, మా ముందు టాయ్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. దీనికోసమే చాలా రోజుల నుంచి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు చూద్దామని. ఇదిగోండి డార్జిలింగ్ టాయ్ ట్రైన్. ఫైనల్ అయితే టాయ్ ట్రైన్ మేము క్యాచ్ చేస్తాము. ఇదిగోండి డార్జిలింగ్లో సిలిగురి నుంచి మరి డార్జిలింగ్ వెళ్ళే టాయ్ ట్రైన్ ఇప్పుడు మన పక్క నుంచే వెళ్తుంది. చూడండి, ఓ పక్కన మేము డ్రైవ్ చేసుకుంటూ, ఓ పక్కన టాయ్ ట్రైన్. చూడండి వెనకాల ఆపారు, అడ్డంగా వచ్చి ఆపారు. టాయ్ ట్రైన్ లారీ అడ్డు వచ్చి చెప్పి ఇక్కడ ఆగింది మన టాయ్ ట్రైన్. చాలా బాగుంది. అంతేనండి, మొత్తం 3 ఉంటాయి, ఇంజను 2 బోగీలు అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.